అమ్మ, ఇదంతా మీరు కావాలని చేశారు కదా! మేము సంతోషంగా ఉండటం కోసమే ఇదంతా చేశారు కదా అమ్మగారు! చెప్పండి అమ్మగారు. అవును. అవును ముత్యాలు. ఎందుకంటే రాజు నా వల్లే కదా దూరమైంది. అందుకే మీరు సంతోషంగా ఉండాలని నేనే అలా చేశాను. ఎందుకమ్మగారు? ఎందుకలా చేశారు? మీ సంతోషమే నాకు ముఖ్యం కాబట్టి నన్ను ఈ ఇంట్లో ఉంచుకున్నారు. కానీ నేను రాజుని దూరం చేశాను కదా! లేదమ్మగారు. వాళ్ళు సంతోషంగా ఉండటం కోసమే కదా మీరు దూరం చేసింది. మేము తప్పుగా మేము అనుకోనప్పుడు మీరెందుకు అమ్మగారు? మీరలా ఎందుకు భావిస్తున్నారు? మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా రాజు, అమ్మాయి గారు సంతోషంగా ఉన్నప్పుడు ఇక మేము కూడా సంతోషంగా ఉంటాం కదమ్మా. మనసులో ఏం పెట్టుకోకండి, పడుకోండి అమ్మగారు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు విజయాంబిక మాత్రం దీపక్తో, రే పూలు పండ్లు అన్నీ తీసుకొని వచ్చావు కదా మమ్మీ, అన్నీ తీసుకొని వచ్చాను, మీరేం కంగారు పడకండి, పదండి మమ్మీ అని అంటూ వెంటనే అటుగా వెళ్తూ ఉంటే అంతలో చంద్ర సూర్యప్రతాప్తో ఇలా అంటూ ఉంటారు. అన్నయ్య, ఇదంతా కరెక్టే అని అనుకుంటున్నారా? చెప్పండి అన్నయ్య. పింకీకి ఏం తెలియదు. నాకెందుకో ఆ జీవన్ మీద అనుమానం ఉంది. కానీ వాళ్ళు మైనర్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం చంద్ర. ఎందుకంటే పింకీ అతని వైపు ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏమీ చేయలేము అనే విధంగా ప్రతాప్ అంటూ ఉంటే, కానీ ఈ కార్యాన్ని మనం ఆపలేమా అన్నయ్య? ఆపలేం చంద్ర. పింకీ నోరు తెరిచి చెప్పేంత వరకు మనం ఏమీ చేయలేము అనే విధంగా అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక మరోవైపు దీపక్ మాత్రం శోభనం గదిని రెడీ చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు. అన్నీ కరెక్ట్గా ఉంటే నేను రూపతో ఉండేవాడిని. కానీ ఆ రూపరాజుల మొదటి రాత్రికి నీరు తయారు చేయాల్సి వస్తుంది. అసలు నా కర్మ ఇలా ఉందేంటి? నా జీవితం ఎటు మలుపు తిరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నా కర్మే. ఏంట్రా? ఏంటి మమ్మీ? ఏం చేద్దాంరా? ఇక ఇలా చెయ్యక తప్పదు కదా అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సుమ బాధపడిపోతూ ఉంటే అంతలో మందరం వస్తుంది. అమ్మగారు, మీరు పింకీ గురించి ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. అంతలో రూపం మాత్రం, పిన్ని, పింకీని కాపాడడానికి మేమున్నాం కదా, మేము చూసుకుంటాం పిన్ని, మీరేం కంగారు పడకండి అని రూప అంటూ ఉంటుంది. అవునమ్మగారు, ఏ సమస్య వచ్చినా సరే అమ్మాయి గారు రాజన్నే సమస్యని పరిష్కారం చేసేవారు కదా, పింకీ సమస్య కూడా అలాగే పరిష్కారం చేస్తారు. మీరు ఏం కంగారు పడకండమ్మా అనే విధంగా మందరం నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ రాజు మాత్రం వచ్చి పింకీ నోరు తెరిస్తేనే సాధ్యమవుతుంది. పింకీ ఏం మాట్లాడట్లేదు. పింకీ మాట్లాడాలి, మాట్లాడి తీరాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ కార్యం జరగకూడదని ఆ భగవంతుణ్ణి మొక్కుకుంటున్నాను రాజు. మేము చూసుకుంటాం చిన్నమ్మగారు, మీరు కంగారు పడకండి అని రాజు అంటూ ఉంటే అదే సమయానికి, అన్నయ్య, అన్నయ్య ఎక్కడున్నావు అనే విధంగా అనగానే అందరు కూడా హాల్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఏంటన్నయ్య పెళ్లి చేసుకున్నావు, ఆయన పెళ్లి చేసుకున్న విషయం కూడా చెప్పట్లేదు ఏంటన్నయ్య? మమ్మల్ని మర్చిపోయావు. ఎప్పుడు అస్తమానం చెల్లి చెల్లి అంటూ నా వెనుక తిరిగే నువ్వు ఇప్పుడు మొత్తానికి మర్చిపోయావు కదా. వదిన రాగానే అత్తయ్య బాగున్నారా, మావయ్య బాగున్నారా అనే విధంగా అంటూ ఉంటే ఇక మౌనంగా చూస్తూ ఉంటారు. అయినా నీకు మాత్రం సరైన ఈడు జోడినే తెచ్చుకున్నావురా అన్నయ్య. ఏంటన్నయ్య లంకంతా కొంపను వదిలేసి ఇక్కడికి వచ్చావేంటి ఇల్లరికంలా? అయినా మన ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేనేమో నిన్ను నా నెత్తి మీదే పెట్టుకున్నాను, అలాంటిది నన్ను మొత్తం మర్చిపోయావు కదా అన్నయ్య. అదేం లేదు, నేనేలా పడిచిపోతాను చెప్పు శ్వేత. సరేలే అన్నయ్య, నీతో చాలా మాట్లాడాలి. సరేలే, ఒక విషయం మాత్రం మాట్లాడాలి, పద అన్నయ్య అలా వెళ్దాం అని అంటూ వెంటనే పక్కకు తీసుకొని వస్తుంది శ్వేత. అన్నయ్య, ఆ రూప కడుపుతో లేకుండానే కడుపుతో ఉందని యాక్ట్ చేసి నా సంబంధాన్ని, నా పెళ్ళిని చెడగొట్టింది. కాబట్టి ఈరోజు వాళ్ళ శోభనం జరగబోతుందని అన్నావు కదా అన్నయ్య, ఎలాగైనా జరగకూడదు, అందుకే వచ్చాను. నేను నీకు తోడుగా ఉంటానమ్మా, నువ్వేమైనా చెయ్యి, మనకు తోడుగా
మీ వదిన కూడా ఉంటుంది అని విధంగా అనగానే ఇక శ్వేత అలానే చూస్తూ ఉంటుంది. ఇక అంతలో వెళ్ళండి, ఇంకా మీరు రెడీ అయ్యే కాలేదా, త్వరగా రెడీ అయ్యి రండి అని విధంగా సూర్యప్రతాప్ చెప్పగానే వెంటనే రెడీ చేసి సుమ కిందికి తీసుకుని వస్తుంది. నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి, సుపుత్ర ప్రాప్తిరస్తో అని సూర్యప్రతాప్ ఆశీర్వదించగానే రూపరాజు ఇద్దరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అమ్మా సుమ, త్వరగా పాల గ్లాస్ ఇవ్వు, టైం అయిపోయేలా ఉంది. ఇదిగా అమ్మ రూప, త్వరగా వెళ్ళండి అని విధంగా అనగానే వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు చూసావా అన్నయ్య, వాళ్ళ మొదటి రాత్రి కూడా మొదలు కాబోతుంది, ఎలాగైనా జరగకుండా ఆపాలన్నయ్య, వాళ్ళ మొదటి రాత్రి జరగడానికి వీల్లేదన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే జీవన్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూప రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు రాజు అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇదిగో రాజు అనే విధంగా అనగానే వెంటనే పాల గ్లాస్ తీసుకొని రాజు రూపని చూస్తూ ఉంటాడు. అప్పుడు రూపని చూస్తూ పాలు తాగుతూ ఉంటే ఇదిగోండి అమ్మాయి గారు అని అంటూ పాలు ఇవ్వగానే రూప కూడా తాగుతూ ఉంటుంది. నిజంగా రాజు, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది కదా, కానీ మన లైఫ్లో ఎన్నో ఆటంకాలు, సమస్యలు, సంతోషాలు, కష్టాలు, సుఖాలు అన్నీ వచ్చాయి. కానీ మన పరిచయం మొదలు, ఇక మన పెళ్ళి అనుకోకుండా జరిగింది. భార్యాభర్తల్లాగే పెళ్ళి కాకుండానే ఇంట్లోనే ఉన్నాను. అలాగే నేను తల్లిని కాకపోయినా 7 నెలలు తల్లిలా కడుపును మోసాను. ఈరోజు ఇప్పుడు మన శోభనం, ఈ శోభనం కూడా అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక మంచి మెమొరీని ఇస్తుంది రాజు. ఎప్పటికీ లైఫ్లా గుర్తుండిపోయే మెమొరీని. ఈసారి మాత్రం మాటలతో వృధా చేయటం ఎందుకు రాజు అని విధంగా అనగానే వెంటనే రాజు అలా రూప దగ్గరికి వస్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య అని కోపంగా శ్వేత అరవగానే ఏం జరుగుంటుంది అని అంటూ అందరు కూడా బయటికి వస్తారు. ఇక రూమ్లో ఉన్న రూపరాజు కూడా బయటికి రాగానే అసలు ఏంటన్నయ్య, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమైందమ్మా, ఒక్కరైనా నేను వస్తే కనీసం వాటర్ అయినా ఇచ్చారా, ఏంటన్నయ్య ఇదేనా మర్యాద, చెప్పన్నయ్య, ఈ ఇంట్లో నువ్వెలా ఉంటున్నావన్నయ్య, పద మన ఇంటికి వెళ్దాం, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సరే అమ్మ పద వెళ్దాం అని అనగానే సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఏంటి అసలు వాడు ఈ ఇంట్లోకి రావడమే మాకు నచ్చలేదు, ఇక నిన్నెలా ఇంట్లోకి రానిస్తాం, ఈ ఇంటి గడప దొక్కే అర్హత మీ ఇద్దరికీ లేదు. పింకీ దయ వల్లే మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు, అయినా వాడు మాకు అక్కర్లేదు, తీసుకెళ్ళు అని అనగానే తీసుకెళ్తాను, అలాగే మీ వదినని కూడా తీసుకొని వస్తాను అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక రూమ్లోకి వెళ్ళి లగేజ్ బ్యాగ్ పట్టుకొని పింకీని తీసుకొని బయటికి వస్తాడు. నువ్వు నాతో వస్తావో వీళ్ళతో ఉంటావో ఇక నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్తున్నాను అని అనగానే ఇక అంతలో నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళ మొదటి రాత్రి మాత్రం జరగకూడదు, అర్థమవుతుంది కదా, నా చెల్లి ఏం చెప్పిందో నువ్వు అలా చేయాలి, నేను చేస్తాను కానీ మీరు మాత్రం ఏం చేయకండి అనే విధంగా అంటూ ఉంటుంది. ఆ మాటలని గుర్తు చేసుకొని సరే నేను ఆయనతోనే వెళ్తాను. ఏంటి పింకి, వాడితో నువ్వు వెళ్ళడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, వాడు వీడని అంటున్నావు ఏంటక్క, నా భర్తని రాజునంటే నువ్వు ఊరుకుంటావా అని అనగానే ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు కదా, వెళ్ళు పింకి పద, ముందు పింకీ నువ్వు రూమ్లోకి పద అని అంటూ రూప రూమ్లోకి తీసుకెళ్తుంది. చెప్పు పింకీ, ఇప్పటికైనా చెప్పు అని అడుగుతూ ఉంటారు.